హలో ఫ్రెండ్స్, ఏ ధర్మంలోనైనా ఏ మతంలోనైనా పెళ్లి చేసుకునే సమయంలో వారు ఖచ్చితంగా తమ సాంప్రదాయాలను ఫాలో అవుతారు. ఇలా పాటించిన సాంప్రదాయాలు వారి జీవితంలో ఒక మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. ఇక మన భారతదేశంలోని హిందూ మతంలో జరిగే వివాహ వేడుకలైతే 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా బంధుమిత్రుల సమక్షంలో సాంప్రదాయ పద్ధతుల్లో జరుగుతాయి. ఇది మన భారతదేశంలోని సాంప్రదాయం. కానీ కొన్ని దేశాలలోని వివాహాలు విచిత్రమైన పద్ధతులలో జరుగుతాయి. వాటి గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. అసలు ఆ వివాహ సాంప్రదాయాలు ఏంటి అనేది ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. నెంబర్ 1, స్వీడన్. ఫ్రెండ్స్, ఈ దేశంలో పెళ్లి కొడుకు తప్ప పెళ్లి కూతురుని అందరూ ముద్దు పెట్టుకుంటారు. అవును, మీరు విన్నది నిజమే. మీకు క్రిస్టియన్స్ వెడ్డింగ్ గురించి తెలిసే ఉంటుంది. పెళ్లి సమయంలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని కిస్ చేస్తారు. కానీ స్వీడన్ సాంప్రదాయం ప్రకారం పెళ్లిలో పెళ్లి కొడుకు కాకుండా ఆ సమయంలో అక్కడ ఉన్న ప్రతి యువకుడు పెళ్లి కూతురుని కిస్ చేస్తారు. అంతేకాదు, వధువు లేని సమయంలో అక్కడ ఉన్న మహిళలు కూడా పెళ్లి కొడుకుని కిస్ చేస్తారు. నెంబర్ 2, క్యూబా. ఇక్కడ పెళ్లికి వచ్చిన ప్రతి ఒక్కరూ పెళ్లి కూతురుతో డ్యాన్స్ చేయవచ్చు. కానీ దీనికోసం వారు మనీ పే చేయవలసి ఉంటుంది. ఇది ఒక వింత ఆచారం. కానీ ఈ దేశంలో ప్రతి ఒక్కరూ ఈ ఆచారాన్ని పాటించవలసిందే. వివాహ సమయంలో అక్కడ ఉన్న యువకులు పెళ్లి కూతురుతో డ్యాన్స్ చేస్తూ పెళ్లి కూతురు డ్రెస్ కి డబ్బులను అతికిస్తారు. ఇలా చేయటం వెనుక ఉన్న రీజన్ ఏంటంటే, ఇలా వచ్చిన డబ్బులతో వధువరులు ఇద్దరు పెళ్లి తర్వాత హనీమూన్ కి వెళ్లి ఎంజాయ్ చేయడానికి ఉపయోగిస్తారు. నెంబర్ 3, గ్రీస్. గ్రీకులు వివాహ సమయంలో ఒక విచిత్రమైన సాంప్రదాయాన్ని పాటిస్తారు. దాని ప్రకారం పెళ్లికి హాజరైన ప్రతి ఒక్కరూ ప్లేట్లను ఈ విధంగా పగలగొడతారు. ఈ దేశంలోని వారు ఆనంద సమయంలో దుష్టశక్తుల ప్రభావం ఉంటుందని నమ్ముతారు. అందుకే వీరు పెళ్లిలో ప్రతి ఒక్కరి చేత ప్లేట్లను పగలగొట్టిస్తారు. ఇలా చేయటం వల్ల దుష్టశక్తులు మనుషులు ఎవరు ఆనందంగా లేరని, గొడవలు పడుతున్నారని భావించి అక్కడి నుండి వెళ్లిపోతాయనేది వీరి నమ్మకం. ఇక్కడ ఉన్న మరో విచిత్రమైన సాంప్రదాయం ఏంటంటే, పెళ్లి కొడుకు తన స్నేహితుడితోనే గడ్డాన్ని ట్రిమ్ చేయించుకోవాలి. నెంబర్ 4, వెనిజులా. ఫ్రెండ్స్, ఈ దేశంలో పెళ్లి సమయంలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు మాయమైపోతారు. అది ఎలా అని మీరు ఆశ్చర్యపోకండి. ఈ దేశంలో పెళ్లి తర్వాత వధువరులు ఇద్దరు వారి తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా వెళ్లిపోతారు. ఇలా చేయటం వల్ల నూతన వధువరులు జీవితంలో ఆనందంగా ఉంటారనేది వీరి నమ్మకం. నెంబర్ 5, ఇటలీ. నార్మల్ గా పెళ్లి అంటే ఎంతో డబ్బు ఖర్చు అవుతుంది. కానీ ఇక్కడ మాత్రం పెళ్లి పేరుతో ఒక వింత ఆచారాన్ని ఫాలో అవుతున్నారు. మన భారతదేశంలోని పెళ్లిలో అయితే బంధుమిత్రులందరినీ పిలుచుకొని భోజనాలను వడ్డిస్తాం. ఆ పెళ్లిలో జరిగే ఖర్చు గురించి అస్సలు ఆలోచించాం. కానీ ఇటలీలో మాత్రం పెళ్లికి వచ్చిన పెళ్లి కొడుకుకి బాదం పప్పులను ఇచ్చి ఆహ్వానిస్తారు. అతనితో పాటు వచ్చిన బంధువులందరికీ కూడా టిఫిన్లలో అలాగే భోజనాలలో కూడా బాదం పప్పులను ఇస్తారు. ఇక వారికి ఎటువంటి భోజనం అనేదే ఉండదు. అప్పగింతల తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురు 5 బాదం పప్పులను తిని ఇంటికి వెళ్లిపోతారు. ఇలా ఆ పెళ్లి అనేది పూర్తవుతుంది. నెంబర్ 6, కాంబోడియా. ఈ దేశంలో నిజంగానే ఒక పిచ్చి సాంప్రదాయం ఉంది. అదేంటంటే, ఈ దేశంలో పెళ్లి కూతురు ఎంత మందితో కావాలంటే అంత మందితో సంబంధం పెట్టుకోవచ్చు. ఆ తర్వాత వారిలో ఎవరు నచ్చితే వారిని పెళ్లి చేసుకోవచ్చు. ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే, ఈ సాంప్రదాయాన్ని పెళ్లి కూతురు ఫాలో అవ్వటానికి వారి కుటుంబ సభ్యులే హెల్ప్ చేస్తారు. ఇక్కడి తల్లిదండ్రులు వాళ్ళ కూతుర్లకి పెళ్లి వయసు రాగానే ఇలా కర్రలతో తయారు చేసిన ఒక ఇల్లుని బహుమతిగా ఇస్తారు. ఈ ఇంట్లోనే పెళ్లి కూతురు ఎంతో మంది అబ్బాయిలతో శృంగారం చేస్తుంది. ఆ తర్వాత వారిలో తనకు నచ్చిన వారిని వివాహం చేసుకుంటుంది. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆ అమ్మాయి ఎవరినైతే సెలెక్ట్ చేసుకుంటుందో అతను ఆ అమ్మాయి తల్లిదండ్రులకు కొంత డబ్బుని ఇవ్వవలసి ఉంటుంది. దీనికి బదులుగా పెళ్లి కొడుకుకి వారు ఒక ఆవుని గిఫ్ట్ గా ఇస్తారు. ఇలా ఈ వివాహ వేడుక పూర్తవుతుంది. ఈ సాంప్రదాయాన్ని క్రూన్ తెగ ప్రజలు పాటిస్తారు. నెంబర్ 7, కెన్యా. ఇది వినటానికి విచిత్రంగా ఉండవచ్చు. కెన్యా దేశంలోని మాసాయి ప్రజలు ఒక వింత ఆచారాన్ని పాటిస్తారు. ఇక్కడి పెళ్లిళ్లలో పెళ్లి కూతురు తండ్రి పెళ్లి కూతురు పైన ఉమ్ముతాడు. ఇది వీరి ఇక్కడ ఒక ఆశీర్వాదంగా భావిస్తారు. దీనివల్ల పెళ్లి కూతురు కష్టాలను ఎదుర్కొని జీవితంలో సుఖంగా ఉంటుందనేది వీరి నమ్మకం. ఈ పెళ్లి తర్వాత పెళ్లి కూతురు వెనక్కి తిరిగి చూడకుండా అతడితో పాటు ఇంటికి వెళ్లిపోవాలి. ఇలా ఈ విధంగా ఈ పెళ్లి పూర్తవుతుంది. అంతేకాదు, కెన్యాలోని మరికొన్ని చోట్ల అయితే పెళ్లి కూతురికి గుండు కూడా తీస్తారు. ఇలా చేయటం వల్ల తనకు దిష్టి తగలదు అని నమ్ముతారు. నెంబర్ 8, కాంగో.
ఆఫ్రికా ఖండంలోని ఈ దేశ సాంప్రదాయం గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఇక్కడ పెళ్లి రోజు నవ్వటం నిషేధించబడింది. అవును, మీరు వినేది నిజమే. కానీ ఈ సాంప్రదాయాన్ని కేవలం వధూవరులు మాత్రమే పాటించాలి. నవ్వకుండానే ఫోటోలు కూడా దిగాలి. ఈ దేశ ప్రజలు పెళ్లిని ఒక సీరియస్ ఈవెంట్ గా భావిస్తారు. పెళ్ళంటే నవ్వులాట కాదు అనే మెసేజ్ ఇస్తూ వీరిద్దరూ నవ్వకుండా ఉంటారు. మరి పెళ్లి రోజు కూడా నవ్వకుండా ఉండటం ఏంటో నాకైతే అర్థం కాలేదు. నెంబర్ 9, జర్మనీ. ఈ దేశంలో పెళ్లి చేసుకోవాలి అనుకునేవారు ముందుగా వీలైనంత చెత్తను పడేయాలి. ఆ తర్వాత మళ్ళీ వారే క్లీన్ చేయాలి. ఇలా పెళ్లికి ముందు వధువరులు ఇద్దరు కలిసి చెత్తను నేలపై ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. అంతేకాదు ఆ పెళ్లికి వచ్చిన బంధువులు కూడా ఇందులో పాల్గొంటారు. దీంతో పాటు వధువరులు ఇద్దరు కూడా ఈ విధంగా చెట్ల కర్రలను కట్ చేయవలసి ఉంటుంది. ఈ తతంగం అంతా అయిపోతే పెళ్లి పూర్తయినట్లే. నెంబర్ 10, స్కాట్లాండ్. ఫ్రెండ్స్, దీనిని ఈ ప్రపంచంలోనే చెత్త సాంప్రదాయం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సాంప్రదాయంలో చెత్తను ఉపయోగిస్తారు. ఇక్కడి ఆచారం ప్రకారం పెళ్లి కొడుకు పెళ్లి కూతురుపై పెళ్లికి వచ్చిన బంధువులు బురదను, చెత్తను, పాడైపోయిన అన్నాన్ని మీద వేస్తారు. దీనిని బ్లాకినింగ్ అంటారు. ఈ అందమైన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఇద్దరు కలిసి ఐకమత్యంగా వాటిని ఎదుర్కోవాలని ఇలా చేస్తూ ఉంటారు. అంతేకాదు ఎవరైనా దీని నుండి తప్పించుకోవాలని చూస్తే ఆ పెళ్లి కూడా ఆగిపోతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ విచిత్రమైన సాంప్రదాయాల మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.